ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా 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 నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు నీదు ప్రేమ చూపులే నాకు చాలు నీదు ప్రేమ చూపులే నాకు చాలు ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం అది నేను వసించే స్థలము అది నేను వసించు స్థలము ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడేదను నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడేదను దేవాది దేవుడవని ప్రభువుల ప్రభువని దేవాది దేవుడవని ప్రభువుల ప్రభువని అందరికీ నిన్ను చాటి చెప్పెదను అందరికీ నిన్ను చాటి చెప్పెదను ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా 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 పరిపూర్ణమైన వాడా హల్లెలూయా వెదకని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం వెదకని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం
వెదకితిని వేసారితిని అంతటా తిరిగితే వెదకితిని వేసారితిని అంతటా తిరిగితే తను కానరాక నే కలత చెందితే తను కానరాక నే కలత చెందితే వేదనతో రోదనతో కన్నీరు కాచితే నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే జీవము ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు వెదకని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం కొండ కోనల అడిగా నా ప్రభు ఎక్కడని సంద్రములను జలరాశుల అడిగా నా ప్రభు ఎక్కడని కొండ కోనల అడిగా నా ప్రభు ఎక్కడని సంద్రములను జలరాశుల అడిగా నా ప్రభు ఎక్కడని అడవుల నడిగా అందు జీవుల నడిగా అడవుల నడిగా జీవుల నడిగా ఉలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు నాలోకి తొంగి చూస్తే గుండెలో ఉన్నాడు నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే జీవము ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు వెదకని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం ఎగిరే గువ్వల నడిగా దేవుడు ఎక్కడని సుమధుర గానాల కోయిల నడిగా నా ప్రభు ఎక్కడని ఎగిరే గువ్వల నడిగా దేవుడు ఎక్కడని సుమధుర గానాల కోయిల నడిగా నా ప్రభు ఎక్కడని జల జల పారే సెలయేటి నడిగా జల జల పారే సెలయేటి నడిగా ఉలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు నాలోకి తొంగి చూస్తే గుండెలో ఉన్నాడు నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు వెదకని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం వెదకితిని వేసారితిని అంత
తిరిగితి వెదకితి నీవే సారితిని అంతటా తిరిగితి తను కానరాక నే కలత చిందితి తను కానరాక కలత చిందితి వేదనతో రోదనతో కన్నీరు కాచితి నాలోకి తొంగి చూస్తే గుండెలో ఉన్నాడు నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే జీవము తన ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు ఆ ప్రేమే దేవుడు నిజ ప్రేమే దేవుడు హల్లెలూయా సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందును ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందును సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నొందును అన్ని వేళలయందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతును సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నొందును అన్ని వేళలయందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతును సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయం ప్రభు కొరకై రాజ్యభారము మోసే ప్రభుడవు ఆశ్చర్యకరుడవు ప్రభు
నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. భయములు బాపే దేవుడవు, తోడైయుండే ఇమ్మానుయేలువు. భయములు బాపే దేవుడవు, తోడైయుండే ఇమ్మానుయేలువు. విడువకు ఎడబాయనని నా మహనీయుడా, విడువను ఎడబాయనని నా మహనీయుడా. నీకే ఆరాధనా, 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 నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇమ్మానుయేలుగా తోడై ఉండటానికి ఈ లోకమునకు వచ్చిన తండ్రి, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని మమ్మను కూర్చిన భారాన్ని నీ భుజములపై మోయిస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే. రగల రషరగమ్మ రస్తో ఆరాధనా ఆరాధనా ఆరాధనా, మీకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు జననం గురించి, ఆయన ఎందుకు పుట్టారు అనే విషయం గురించి మరి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మనకి ఆయనకి సత్రంలో స్థలం లేనందున అని మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉంటుంది. ఎందుకు ఆయనకి స్థలం లేదు అంటే, మరి ఈ రోజుని ఆయనకి ఒక జననాన్ని ఇవ్వడానికి మరి మరీని తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేదండి ఆయనకి స్థలం ఇవ్వకపోతే మరి ఆమె కాన్పు గురించి ఒక మాదిరి అయిన పశుశాలలోని ఎంతో దేన స్థితిలో పుట్టడం జరిగింది. అది మనకి లోకంలో మాదిరి ఏంటంటే, ఈ రోజున మన కుటుంబాల్లో వివాహాలు అయిన తర్వాత పిల్లలకి గర్భం వచ్చినప్పుడు మనం ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటాం. పలానా హాస్పిటల్లో చూపించాలి, పలానా మంచి డెలివరీ చేయాలి, మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ డేట్ ఇచ్చినప్పుడు ఆ హాస్పిటల్కి ముందుగానే మనం సీటు కన్ఫర్మ్ చేసుకుంటాం. మా అమ్మాయికి ఇక్కడే డెలివరీ అయ్యాలి, మంచి బాబు పుట్టాలి, ఆరోగ్యంగా పుట్టాలి అని ఎన్నో కలలు కంటాం. మనకి లేనటువంటి స్థితి అయినప్పటికీ కూడా మన కళలు ఎలా ఉంటాయంటే, మనకి శక్తికి మించి మరి మనం కలలు కంటాం. అలాంటిది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆమెను తీసుకుని వస్తుంటే ఆమెకు స్థలం లేకుండా చేసేసారండి. ఎంత బాధాకరమైన విషయం. అయితే దీన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, స్థలము నేను సత్రంలో అడగలేదు, పెద్ద పెద్ద మందిరాల్లో అడగలేదు, నీ హృదయం అనే మందిరంలో నాకు స్థలం ఉన్నదా. ఆయనకి స్థలం లేదు అనడానికి కారణం ఏంటంటే, ఆయన బయట స్థలం అడగట్లేదండి, మన హృదయాల్లో స్థలం అడుగుతున్నారు ఆయన. ఈ రోజున మరి మనం దేనికి స్థలం ఇస్తున్నాము, దేనికి స్థానం ఇస్తున్నాము. క్రిస్మస్ అంటే అందరూ కూడా ఆ పండగ వస్తుందంటే ముందుగానే ఎంతో ప్లాన్ చేసుకుంటాం. ఇల్లులు శుభ్రం చేసుకుంటాం, ఎన్నెన్నో కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఎన్నెన్నో ఖర్చులు. మనకు అవసరం లేకపోతే అప్పు చేసైనా పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కనీసం ఆ రీతిగా శుభ్రం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన గురించి మరి 2 మాటలు చెప్పి, ఆయన గురించి కొద్ది మంచి పనులు చేసి, ఆయన గురించి ప్రకటించి, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే ఒక మాదిరి ఎవరిలోని కూడా
కనిపించట్లేదు. అది కనిపించాలనే ఆయన అలా పుట్టడం జరిగిందండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడు. ఆయన పుట్టాలంటే ఎంతో మంచి బంగారపు ఉయ్యాల్లో పుట్టగలిగే సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుడు ఎందుకు ఆ సాల్లో పుట్టాడు అనే జ్ఞానం మనకెవరికీ కూడా లేదు. అయ్యో ప్రభు పశువుల పాకలో పుట్టారంట, అందులో పుట్టారంట అని మనం పాటలు పాడి చేస్తాం. కానీ అది దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు మనం ఎక్కడో పుట్టాలని కోరుకోవడం కాదు, మన పిల్లలు మనం ఎక్కడో పెంచాలని కాదు, మన హృదయంలో అనే దేవాలయంలో పరిశుద్ధాత్మతో ఆయన ఎప్పుడైతే ఆరాధిస్తామో అదే నిజమైన క్రిస్మస్ అండి. అంతేగాని ఈ ఒక్కరోజు క్రిస్మస్ కాదు. మన హృదయంలో ఎప్పుడైతే అలాంటి దేన మనసును, దేన స్థితిని కలిగి మన జీవితంలో వచ్చే ప్రతి పనిని కూడా ఒక లక్ష్యంతో సాధించుకుంటూ ముందుకు వెళ్తామో, ఎదుటివారి కష్టాన్ని కానీ, ఎదుటివారి మనిషిని కానీ, వాళ్ళ ఉన్న బాధలు కానీ మనం పంచుకోగలిగే మనసు ఎప్పుడైతే ఉంటుందో అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అనేది మన ఇంటి వరకే జరుపుకునేది కాదండి. ప్రతిరోజు కూడా దేవుని గురించి క్రియారూపంగా చూపించేలాగా ఉండాలి. ఈ జననానికి కారణం అదండి. పశువుల స్థానంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఒక దేన మనసు కలిగి ఉండాలి. మనం ప్రతి పనిని కూడా నేర్చుకోవాలని మరి ఈ శిశువుని గురించి చెప్పడం జరిగిందండి. ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో దీవించబడును గాక. దేవునికి స్తోత్రాలు. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు, అలాగే వచ్చిన అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. అయితే ఇక్కడ లూకాసు వార్తలో 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే ఒక చిన్న వచనం. రక్షకుడు అనగా మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. అంటే మన పాపాల నుంచి కానీ, పాపాల నుంచి రక్షించే దేవుడై ఉన్నాడు. అయితే ఈ క్రిస్మస్ నెలలో ఈ ఒక్కరోజే కాదు కానీ, క్రిస్మస్ అంటే మనం ఇంటిని శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు తెచ్చుకోవడం ఇలా కాదు, కానీ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని అమ్మగారు చెప్పినట్లుగా మన ప్రతి పాపం నుంచి రక్షించే దేవునికి ప్రతిరోజు మన హృదయంలో స్థానం ఇవ్వాలి. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ఆరాధించుకునేది ప్రతిరోజు ఆయన మనలో పుట్టినట్లుగా మనం ప్రతిరోజు ఆయనకు ఆరాధన చెల్లించుకోవాలి. అలాగే ఆయన పుట్టడం మనకు ఎంత సంతోషకరంగా ఉందో, అనేక మందిని రక్షించి ఆయన వైపు త్రిప్పడం వల్ల ఆయన ఎంతగానో సంతోషపడతారు. కాబట్టి మనం ప్రతిరోజు కనీసం సంవత్సరానికి కనీసం ఒక ఆత్మనైనా రక్షిస్తే కనుక మన పరలోకమందున్న మన తండ్రి ఎంతగానో సంతోషిస్తారు. కాబట్టి ఈ ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు దేవుని పని మనం చేసి దేవునికి సంతోషాన్ని కలిగించేవారుగా మనందరం ఉండాలని, అలాగే మన శరీర అవసరాల నిమిత్తమే కాకుండా దేవుడు పని చేయడానికి కూడా మనందరం ముందుగా ఉండాలని, అలాగే విశ్వాసంలో కూడా మనం ప్రతిరోజు ఒక మెట్టెక్కేవారుగా మనం ఉండాలి. దేవుడు ప్రతి పనిలో మనం సేవకులకు కానీ అన్ని విషయాల్లో తోడుగా ఉండి ముందుకు సాగాలని, అలాగే మనందరం ఈ లోకంలోనే కాకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉండడం కాదు, కానీ చివరికి మనందరం అక్కడ కలుసుకోవాలండి. కాబట్టి మన ఒంటిని ఇంటిని శుభ్రం చేసుకోవడం కాదు, ముందుగా మన హృదయాన్ని శుభ్రం చేసుకుని అనేక మంది ఆత్మలను రక్షించి ఆయనకు సంతోషపెట్టేవారుగా మనందరం ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుని నామంలో దీవించబడాలని. ఆమేన్. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మరి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి మన మధ్యలో ఉన్న దైవజనులకి అలాగే సంఘం అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం అందరూ ఎందుకు కూడుకున్నామండి? క్రీస్తును ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి. అయితే మొట్టమొదటిగా దేవుడు పుట్టినప్పుడు కొంతమంది దేవుని స్తుతించారంటండి.
మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో 14వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మొదట దూత కొంతమందికి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రజలు భయపడతారంటండి. భయపడిన తర్వాత భయపడకండి అని చెప్పి దేవుడు పుట్టి ఉన్నాడని చెప్పి వాళ్ళకి ఒక సందేశాన్ని దూత వారికి ఇస్తుందండి. ఇచ్చిన తర్వాత వెంటనే దూతతో పాటు ఇది పరలోక సైన్య సమూహం అంట దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించిందంటండి. అదేంటంటే 14వ వచనంలో మీరు చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మొట్టమొదటిగా స్తుతించిన వారు ఎవరండి? దేవదూతలు, ఇంకా పరలోక సైన్య సమూహం అంతయు కూడా దేవుని బట్టి స్తోత్రం చెల్లించారండి. అలాగే ఈ దినాన మనం కూడా మరి ప్రభువైన యేసును గూర్చి మనం ఆయనకి స్తుతి, స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావం అర్పించడానికి మన యొక్క స్తుతుల ద్వారా మనం ఈ సమయంలో మరి ఇక్కడికి వచ్చి ఉన్నాము. అయితే కేవలం మనం నోటి మాట ద్వారా మనం స్తుతించడం కాదు, కానీ మన యొక్క క్రియల చేత మనం ఆయన్ని స్తుతించాలంటండి. అయితే ఇక్కడ దేవుణ్ణి స్తుతించిన వారు ఎక్కడ ఉన్నట్టు కనబడుతుందండి? పరలోకంలో ఉన్నట్టు కనిపిస్తుందండి. అయితే మనం ఇక్కడ స్తుతిస్తున్నది మనం ఏ విధంగా స్తుతిస్తున్నామండి? భూలోకంలో ఉన్నవారే వాళ్ళే స్తుతిస్తున్నామా, లేదా పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ కూడా నేను స్తుతించగలను అనే విశ్వాసంతో మనం స్తుతిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలండి. హల్లెలూయా. నిజమే కదండి. మనం ఇక్కడ ఎంత స్తుతించినా సరే మనం హృదయపూర్వకంగా ఆయనకి ఇష్టలైన వారి వలె మనం లేకుండా స్తుతిస్తే కనుక ఆ యొక్క స్తుతులన్నీ కూడా ఏమవుతాయండి? వ్యర్థమే. హల్లెలూయా. అయితే కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్న విధంగా మొదట పరలోకంలో ఉన్న సైన్య సమూహమే స్తుతించిందండి. మనం కూడా ఇక పరలోక సైన్య సమూహం వలె మరి మనం అందరం కూడా మనల్ని మనం సిద్ధపరచుకొనుచు మరి ఆయన రాకడకు ఒక పరలోక సైన్య సమూహం వలె ఆయన్ని స్తుతించాలండి. మనం కేవలం మనుష్యులమై మంటితో దేవుడు మనల్ని మంటితో చేసినట్టు మనుషుల వలె మనం ఉన్నప్పటికీ నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాను, నేను అటువంటి భక్తినే నేను చేస్తాను, ఖచ్చితంగా నేను ఆయన కొరకే నిలబడతాను, ఏదైనా చావైనా బ్రతికైనా ఏదైనా సరే, శ్రమైన, కష్టమైన, నష్టమైన ఏదైనా సరే దేవుడే అన్న విధంగా మనం ఖచ్చితంగా ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మనకి పరలోక రాజ్యంలో ఆ స్థానం అనేది మనకి ఇస్తాడండి. అయితే అక్కడ దూత ఏమని స్తుతిస్తుందంటండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆ తర్వాత వచనం చూసినట్లయితే ఆ పదం, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఇక్కడ మనకి భూమి మీద సమాధానం కలగాలంటే ఏం చెప్తున్నారండి? దూతలో ఆయనకిష్టులైన మనుషులకు మాత్రమే ఇక్కడ ఏం కలుగుతుందండి? సమాధానం కలుగుతుందండి. ఇప్పుడు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన సమాధానం కలుగు చేయడానికి ఈ లోకానికి భూమి మీదకి వచ్చారని ఇక్కడ దూతలు ఆయన్ని బట్టి స్తుతిస్తున్నాయి. అయితే మనము కూడా మనకి సమాధానం ఖచ్చితంగా కలగాలి అనుకుంటే కనుక మనం ఉన్న పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో కూడా మనం ఏం కోల్పోతామండి? మనకి ఎక్కువ ఉన్నా కోల్పోతాము, తక్కువ ఉన్నా కోల్పోతాము. అంతే కదండి. మనకి ఎక్కువ ఆస్తి ఉందనుకోండి, దాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. మనకు అస్సలు ఆస్తి లేదనుకోండి, ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తాం. అంతే కదండి. మనం ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, ఈక్వల్గా ఉండాలండి. అంతే కదండి. మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు, ఒక ప్రాంతానికి ఒక వాహనం మీద ఓవర్ స్పీడ్గా వెళ్తే ఏమవుతుందండి? ప్రమాదం జరుగుతుంది. అలాగే మరీ స్లోగా వెళ్తే ఏమవుతుందండి? ఈరోజు చేరుకోవాల్సింది రేపు చేరుకుంటాం. అలాగే మనం జర్నీ చేసేటప్పుడు మనం ఒక కరెక్ట్ ప్రాపర్ స్పీడ్ ఎలా మెయింటైన్ చేస్తామో, అలాగే మన భక్తి జీవితంలో కూడా ఒక ఈక్వల్గా మనం ఈక్వాలిటీ అంటే పడిపోకుండా మరీ ఎక్కువ ఏ ఆశీర్వాదాలు అన్నీ ఏదైనా సమస్తము మరి దేవుని నుంచి కలుగును కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలంటే మన భక్తి అనేది ఈక్వల్గా ఉండాలండి, దేవునికి ఇష్టమయ్యే విధంగా. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఇప్పుడు ఆల్రెడీ చెప్పానండి. అయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆ సమాధానం కలగాలంటే మొదట మనం ఎలా ఉండాలండి? ఆయనకి ఇష్టమైన వారి వలె ఉండాలండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎంత ఇష్టం లేకుండా ఉన్నంత మాత్రాన దేవునికి ఇష్టం లేకుండా దేవుని మందిరానికి వస్తే దేవుడు మనకు సమాధానం కలుగు చేస్తాడండి? దేవుడే కాదండి, మన ఇంట్లో మన తల్లిదండ్రులకైనా సరే, మనకి ఇది బిడ్డల దగ్గరైనా సరే మన యొక్క ప్రవర్తన
వారి దగ్గర వారికి ఇష్టకరంగా లేకపోతే కనుక వారు మన దగ్గర సమాధానకరంగా ఉంటారండి? ఉండరు కదండి. మన కడుపును పుట్టిన వారే మనకు ప్రవర్తన వారి దగ్గర సరిగ్గా లేకపోతే మరి దైవజనులు మొన్న నేను ఒక దైవజనులు చెప్పినప్పుడు విన్నానండి. పాస్టర్ గారేనండి. కొడుకు ఏంటంటే తండ్రి వ్యసనానికి అలవాటైపోయాడని చెప్పి కొడుకు ఏం చేయాలనుకున్నాడంటండి? చంపేయాలనుకున్నాడంటండి. నిజమే కదండి, విన్నాం కదండి మాట. కొడుకు ఏం చేద్దాం అనుకున్నాడంటండి? తండ్రి బాగా వ్యసనానికి మద్యానికి బానిస అయిపోతున్నాడు కాబట్టి కొడుకు తండ్రిని ఇష్టపడలేకపోయాడండి. తండ్రి కొడుకు దగ్గర కొడుకుకి ఇష్టమైన విధంగా జీవించలేకపోయాడు. అప్పుడు కొడుకు సహించాడండి. అలాగే మన దేవుడు కూడా ఈ లోకంలో మనల్ని కన్నవారు మనం ఇష్టం లేకుండా ఉంటే వారే మనల్ని సహించట్లేదే. మరి నిజంగా ఆయన యొక్క స్వహస్తాలతో మరి దేవుడు మన్ను చేత ఈ లోకాన్ని అంతటిని, ఈ సృష్టి అంతటిని కూడా ఎలా సృష్టించాడంటండి? నోటి మాట చేత సృష్టించాడు. అలాగే ఆయన చేసుకున్న మనం ఆయనకి ఇష్టమైన వారిగా మనం లేకపోతే ఆయన మనకు సమాధానాన్ని కలుగజేస్తారండి. ఆయన మనల్ని ఇష్టపడతారండి? ఇష్టపడరు కదండి. కాబట్టి ఈ వాటిని మనం ఖచ్చితంగా గమనించాలండి. మనమందరము కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన కారణంగా మరి ఈ దినాన ఈ యొక్క చిన్న మాట మరి మనం అందరం కూడా గమనించి ఆయనకి ఇష్టమైన వారి వల్ల మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి సమాధానాన్ని కలుగజేస్తారండి. హల్లెలూయా. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవునికి అదేవిధంగా పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నేను బైబిల్లో ఏమీ చూపించాను కానీ జనరలైజ్డ్గా చెప్తానండి 2 మాటలు. ఏంటంటే దినములు గడుస్తున్నాయి, దినములు చెడ్డవి కనుక మనం మన సమయాన్ని వృధా చేయకుండా దేవునికి మనం ఎంత టైం ఇస్తున్నాం, ఈ సంవత్సరం ఎంత టైం ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఉందండి, ఒక రోజులో 24 గంటలు, అందులో ఎంత టైం మనం దేవుడికి ఇస్తాం. ఈ సంవత్సరం నేను ఒక 10 నిమిషాలే ప్రార్థన చేయగలిగాను అనుకోండి రోజు. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచాలి. అంటే నా భక్తి జీవితాన్ని ఇది వెళ్ళే కొద్ది పెంచుకోవాలి, కానీ అలా స్టాండర్డ్గా లెవెల్గా మెయింటైన్ అయినా చేయాలి, లేదా ఇంకా పెంచుకోవాలి కానీ ఇంకా తగ్గించుకోకూడదు. ఈ సంవత్సరం అంతా నేను ఏం చేశాను, ఎలా ఉన్నాను, దేవుడికి నా వల్ల ఎంత ఇష్టం కలిగింది, ఇలాంటివి అన్నీ ఒకసారి మనల్ని మనం చూసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మన గురించి మనకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు కాబట్టి. అంతేకాకుండా ఈ నిజమైన క్రిస్మస్ ఆనందం అంటే ఆనాడు దేవుడు యేసయ్య పుట్టినప్పుడు దేవదూతలు చాలా వచ్చి సందడి చేశారు పరలోకంలో నుంచి. అయితే ఈనాడు దేవుడు మనల నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, ఒక మనిషి భూమి మీద నరకానికి వెళ్ళాల్సిన మనిషి మారు మనసు పొంది రక్షణ పొందితే కనుక పరలోకంలో చాలా సందడంటండి. ఆ విధంగా మనం ఎంతమంది ఆత్మలను మనం రక్షించగలిగితే అంతగా దేవుడిని మనం సంతోషపెట్టగలం. ఈ సంవత్సరం నేను ఎంతమందిని నడిపించగలిగాను చర్చికి, నెక్స్ట్ ఇయర్ ఇంతమందిని నడిపించగలను. కానీ ఈ సంవత్సరం నేను ఒక్కరిని కూడా నడిపించలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఒక్కరినన్నా నడిపించాలి. అంటే అలా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే దేవునికి దాని యందు సంతోషం ఉంది. అలా నడిపించడం వల్ల, ఒక వ్యక్తి మారటం వల్ల దేవుడికి సంతోషం ఉంది. కాబట్టి దేవుడికి ఇష్టమైన పని మనం ఎల్లప్పుడూ చేయాలి. ఆయనకి ఇష్టమైన పని చేస్తే ఆటోమేటిక్గా ఆయన మనల్ని ఇష్టపడతాడు. మనల్ని ఇష్టపడ్డాడంటే మనం ఏది అడిగితే అది ఇస్తాడు. ఈ యొక్క దినాన మీ అందరూ ఈ యొక్క మాటలు మీ మనసులో పెట్టుకోవాలని మరి ఒకసారి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. యేసుకే మహిమ మహిమ మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్.
ఈ సమయంలో ఈ క్రిస్మస్లో 3 మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. ఎన్ని మాటలు? 3 మాటలు. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. ఈ సమయంలో అందరూ సంతోషంగా ఉన్నారు కదా? అందరూ సంతోషం, హ్యాపీగా ఉన్నారా? ఈరోజు ప్రపంచం అంతా కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఈ క్రీస్తు జన్మదిన వేడుకను జరుపుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా. అందుకే ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది మరియలో ఉన్న ఈ క్రిస్మస్లో దేవదూతలు కనిపిస్తారు. 1. 2 యోసేపు కనిపిస్తాడు. 3 మరియ కనిపిస్తాడు. 4 మన రక్షకుడైన ప్రభువు కనిపిస్తారు. మధ్యలో గొర్రెల కాపర్లు కూడా కనిపిస్తారు. అయితే వీటన్నిటిని గురించి కాదు కానీ కేవలం ఒక ముగ్గురు గురించి 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 1 మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటిగా మరియలో ఉన్నది ఏంటంటే, ఇక్కడ మరియలో అప్పగింపు అనేది కనిపిస్తూ ఉంది. ఈమెకు వివాహం కాలేదు, ప్రదానం జరిగింది. మన భాషలో చెప్పుకోవాలంటే నిశ్చితార్థం అంటారు. నిశ్చితార్థం అంటే ఒక అబ్బాయితో వివాహం చేయటం కొరకు ఈమెకు నిశ్చితార్థం జరిగింది, ప్రదానం జరిగింది, పెళ్ళి కాలేదు. అయితే ప్రదానం జరిగిన తర్వాత ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది, వారు ఏకము కాక మునుపు. పెళ్ళయింది కానీ వారు కలుసుకోలేదు, వారు ఏకం కాలేదు. వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నదంట. పరిశుద్ధాత్మ వలన ఆమె ఏం ధరించింది? గర్భము ధరించింది. ఎందుకంటే వివాహమైన తర్వాత పెళ్ళి కాకుండా గర్భము ధరిస్తే పాత నిబంధన ప్రకారంగా ఏం చేసేవారంటే రాళ్లతో కొట్టి చంపేసేవారు. అసలు ఈమె ఆత్మ ద్వారా గర్భం ధరించింది. వివాహం కాకుండా ఒక కన్యక గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. అటువంటి పరిస్థితి. అయితే ఈమె గర్భము ధరించడానికి ముందు లూకాసు సువార్త 2వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, లూకాసు సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో హల్లెలూయా. లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. 6వ నెలలో గబ్రియేల్ అను దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన ప్రైజ్ ది లార్డ్. లూకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలోని నజరేతు అను ఊరిలోనికి దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిందంట. ఎవరి దగ్గరికి? గలిలోని ఉన్నటువంటి ఈ యొక్క యోసేపునకు, దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన ఒక కన్యక. ఆ కన్యక పేరు మరియ. ఈ మరియ దగ్గరకు దేవదూత ప్రత్యక్షమైంది.
దేవదూత ఎప్పుడైతే ప్రత్యక్షమైందో ఆ ప్రాంతం వెలుగుతో నింపబడింది. ఆ వెలుగును చూడగానే మరియకు భయపడింది. భయపడుతూ తొందరపడుతూ ఉంది. భయపడుతూ ఉంది. మరియా భయపడకు. దేవదూత ఏం చెప్తుంది? నీవు భయపడకు అని చెప్పి ఈ దేవదూత మరియతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ దేవదూత ద్వారా మరియకు ఇవ్వబడిన కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఈ దేవదూత కొన్ని వాగ్దానాలు చెప్తూ ఉంది. ఎవరికి? మరియకు. 28వ వచనంలో ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దానికి ముందు దయాప్రాప్తురాలా అంటే ఆగండి. ఆమె దేవుని దయను పొందుకుంది. ఎవరిని పొందుకుంది? దేవుని దయను పొందుకుంది. దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. 118వ కీర్తన 8వ వచనంలో ఇలా వ్రాయబడింది. చదవండి ఒకరు. 118వ కీర్తన 8వ వచనంలో ఇలా వ్రాయబడింది. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే మనుషులు నమ్మొద్దు అని చెప్పలేదు ఇక్కడ. రాజులను నమ్మవద్దు అని చెప్పలేదు ఇక్కడ. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే అంటే వారికంటే, రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. ఆయన ఆశ్రయించుట మేలు. అలాగే గలతీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో నేను మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా అని దైవజనుడైన పౌలు ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఏ దయ కావాలి అమ్మా? ఏ దయ కావాలి? దేవుని దయ కావాలా, మనుషుల దయ కావాలా? దేవుని దయ చాలా గొప్పది. అయితే ఇక్కడ దయాప్రాప్తురాలా, నీకు శుభం అంటే మరియ దేవుని యొక్క దయను పొందుకుంది. దేవుని దయ చాలా అవసరం. బాలుడైన సమూయేలు గురించి ఒక మాట వ్రాయబడి ఉంటుంది. బాలుడైన సమూయేలు దేవుని దయలోను మనుషుల దయలో కూడా ఎదిగి వర్ధిల్లుచూ ఉన్నాడంట. అలాగే ఆదిమ సంఘం కూడా మనుషుల దయలోను దేవుని దయలోను వృద్ధి పొందుతూ ఉన్నదంట, వర్ధిల్లుచూ ఉన్నదంట. అంటే సమూయేలు దేవుని దయను పొందుకున్నాడు, చిన్నప్పటి నుంచి మనుషుల దయను పొందుకున్నాడు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట వ్రాయబడింది. ఆయన దేవుని దయలోను మనుషుల దయలో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవునికే మనుషుల దయ 2వ అధ్యాయము 40వ వచనంలో 2వ అధ్యాయము 40వ వచనంలో బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అని చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇంకా దేవుని దయ ఆయన మీద ఉండెను. అలాగే దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. మరియ ఏది పొందుకుందంటే దేవుని దయను పొందుకుంది. ఆమేన్. ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? ఏం కావాలి? దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. ఆయా సమయాల్లో దయ చూపిస్తారనుకున్నటువంటి మనుషులే మోసం చేయొచ్చు, కానీ దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన హృదయపూర్వకంగా ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఆయన కీడు చేయడు. అందుకే మొదటిగా మరియ దేవుని దయను పొందుకుంది. 2 చూడండి, నువ్వు దేవుని వలన ఆ దయాప్రాప్తురాలా అని చెప్పింది దేవదూత.
రెండవ మాట ఏమంటుందంటే చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆగండి. రెండవది శుభవచనం పలుకుతుంది. ఎవరు? నీకు శుభం కలుగునుగాక. చాలామంది కొంతమంది ఏదైనా ఇతరులకి చక్కని గ్రీటింగ్ తెలియజేయాలనుకున్నప్పుడు మీకు శుభం కలుగునుగాక, మీకు మంచి జరుగునుగాక ఇలాగ పలుకుతూ ఉంటారు. ఈమె కూడా నీకేం కలుగునుగాక? శుభం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆయన ఏం కలుగజేస్తాడు? నీకు శుభం కలుగజేస్తాడు. శుభం కలగాలి, నీకు శుభం కలగాలి. ఇదిగో నీకు శుభం కలుగునుగాక అని దేవదూత ఈ మరీతో చెప్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకటి దేవుని దయను పొందుకుంది, నీకు శుభం కలుగునుగాక. తర్వాత కంటిన్యూ చేయండి. రెండవది ఏంటంటే ఆమె ఒకటి దేవుని దయను పొందుకుంది, రెండవది దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని తోడు చాలా అవసరం. దేవుడు మనకు తోడై ఉంటే యోబు భక్తుడు ఎలా అంటాడు? యోబు భక్తుడు ఎలాగంటాడు? ఏమంటాడంటే, జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. పాడదాం. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా. నేను జలములలో పడి వెళ్ళుచున్నప్పుడు జలములు నన్ను ముంచజాలవు. నేను అగ్నిలో నడుచుచూ ఉన్నప్పుడు ఆ జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఎందుకయ్యా నువ్వు ఇలాగ చెప్తున్నావు యోబు అంటే, ఇదిగో దేవుడు తోడై ఉంటే అగ్ని వంటి మహాశ్రమంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన నన్ను పుటము వేస్తాడే తప్ప, నాలో ఉన్న మస్తంతా తీసివేస్తాడే తప్ప శ్రమలకు మాత్రం నన్ను అప్పగించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరీతో దేవదూత చెప్పే మాట, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక. మొదటి మాట. రెండవ మాట, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అలాగే ఆమె దేవుని తోడుని కలిగి ఉన్నది. మూడవ మాట ఏంటంటే నీవు దేవుని వలన కృప పొందితివి. 30వ వచనంలో, దూత మరియా భయపడకు, నీవు దేవుని వలన కృప పొందితివి. అబ్బా, ఏం బ్లెస్సింగ్ అండి. దేవుని దయను పొందుకుంది, దేవుని తోడు కలిగి ఉంది, అలాగే దేవుని వలన కృపను పొందుకుంది. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. అందుకే గుళ్ళు కట్టేస్తున్నారు. ఎవరికి? పూజింపవలసినటువంటి దేవునితో సమముగా కొందరు గుళ్ళు కట్టేస్తున్నారు. కానీ ఆమె గుళ్ళు కట్టకూడదు.
ఎంత కృపనిచ్చాడంటే సర్వలోకానికి చక్రవర్తి, భూమి ఆకాశము సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభు, ఆమె గర్భం ఆయన మోసిందంటే ఎంత ధన్యత అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు ఒక ఆయన, నీవు మోసిన గర్భము, అలాగే నీ పాలు తాగినటువంటి ఆ యొక్క ఆ స్థానములో ధన్యముడు. మరియా, నీకు ఎంత కృప పొందేసావంటే సృష్టికర్త నీ గర్భాన్ని పుట్టేసాడు, పుడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంతగా ఈమె దేవుని దయను పొందుకోవటానికి, దేవుడు తోడై ఉండటానికి, దేవుని కృపను పొందటానికి ఆమెలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇంకా పెళ్లి కాలేదు, నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తాడు. అంటే ఆమెలో ఏమున్నదంటే దేవుడు ఆమెను కోరుకున్నప్పుడు, నేను దేవా చంపేసినా చనిపోవడానికి రెడీ, బ్రతుకుంటే నీ ప్రణాళిక ప్రకారంగానే నీ మాట చొప్పున. ఎవరితో మాట్లాడుతుంది? దేవదూతతో చెప్తుంది, నీ మాట చొప్పున జరుగునుగాక. అంటే ఆ మాటలో ఏం కనిపిస్తుందంటే మరియలో అప్పగింపు. దేవుని దూత వచ్చి ఆ మాట చెప్పగానే, అయ్యి బాబోయ్ ఇంకేముందా, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేస్తారు బాబోయ్, నన్ను చంపేస్తారు బాబోయ్, నాకు అంత వద్దు నాయన, ఒకవేళ నా గర్భంలో పుట్టినగా నా భాషను ఏం చేసుకుంటాం, లేదంటే అది తినేసి ఇది తినేసి. ఆ రోజుల్లో, ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చి అబార్షన్లు ఇవన్నీ వచ్చినాయి, ఆ రోజుల్లో పోగొట్టుకోవాలంటే కూడా టెక్నిక్లు వాడేవారు. అప్పుడు కూడా టెక్నాలజీ ఉంది. అది తింటే ఇది తింటే ఏమండి ఏయో ప్రయోగాలు ఇలాగేదో చేసుకుంటాను. నా కడుపును మాత్రం వద్దు బాబోయ్, నీకు దండం బాబోయ్, దేవదూత నీకు నమస్కారం, వెళ్ళిపోమ్మా అని ఒక దండం పెట్టేలా. కానీ నీ మాట చొప్పున జరుగునుగాక ఏం చేసింది? అప్పగించుకుందామే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరణానికైనా సిద్ధపడింది. ప్రైజ్ ద లార్డ్. అయితే చూడండి, సర్వలోకానికి సృష్టికర్త అయిన ప్రభు ఆమె గర్భంలో జన్మించాడు. అందుకే యేసు ప్రభు గురించి, ఆయన జన్మ గురించి ప్రకటించేటప్పుడు మరియ గురించి చెప్పకుండా ఉండలేరు. ఎంత కృప అండి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటింపబడుతున్నంత వరకు ఈ మరియ గురించి కూడా ప్రకటింపబడుతూ ఉంది. ఎంత ధన్యత అండి, ఎంత కృప అండి. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆమె దేవుడు కాదు, ఆమె దేవత కాదు. నన్ను పూజించమని ఆమె చెప్పలేదు, ఈమెను పూజించండి ప్రభువారు కూడా చెప్పలేదు. అట్టి ధన్యత ఆమెకు ప్రభు దయచేశారు అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇలాగూ ఒకే ఒక విషయం చెప్తున్నాను, మరియలో ఆమెలో ఉన్న తెగింపు, అప్పగింపు. అలాగే ఈనాడు మీరు లోతైన భక్తిలోకి ఎదిగేటప్పుడు, సద్భక్తిని అనుసరించి నడిచేటప్పుడు లోకం ద్వేషిస్తుంది, హింసిస్తుందని కూడా ప్రభువు చెప్పారు. అయినా ఆయనకు అప్పగించుకుంటే, ఆయన చిత్తానుసారంగా, ఆయన మెచ్చుకునేటట్టుగా, ఆయన దయను పొందుకునేటట్టుగా, ఆయన తోడై ఉండేటట్టుగా మనం లోతైన సద్భక్తి చేయడానికి నడుం కట్టుకుని నిలబడితే మరియ దయను పొందుకున్నట్టు, మరియకు దేవుడు తోడై ఉన్నట్టు, మరియ ఆమె కృప పొందినట్లు ప్రభు మనకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మరియలో ఉన్న కొన్ని లక్షణాలు చెప్పాను. ఆమెలో ఉన్న ఒకటి అప్పగింపు అని చెప్పాను. రెండో వ్యక్తి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లి అయినటువంటి మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ప్రైజ్ ద లార్డ్. ఏనండి, ఆగండి, నేను చెప్పేస్తాను. ఈమె గర్భం ధరించింది. ఎవరు? మరియమ్మ. గమనించండి, ఏ పెళ్ళి కొడుకైనా తన పెళ్లి కూతురును ముట్టుకోకుండా
పెళ్లి కూతురు గర్భంతో ఉందనుకోండి, ఆ పెళ్లి కొడుకు పెళ్లి తీసుకుంటాడా? ప్రసాద్, ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో పెళ్లి కుదిరింది కానీ వాళ్ళకి కలవలేదు ఇంకా. కానీ పెళ్ళి అవ్వకుండా ఆవిడ గర్భంతో ఉంది. ఈ పెళ్లి కొడుకన్నా పెళ్లి చేసుకుంటాడా? గర్భంతో ఉన్నవాడిని చేసుకుంటాడా? మరి ఏం చేస్తాడు? ఏయ్ ఓయ్ ఓయ్, అది ఎవరో నాకు తెలీదు, నాకు వద్దు, నేను చేసుకోను, అది ఎవరో నాకు తెలియదు, నేను ముట్టుకోకుండానే ఎలాగుంది చూడండి, ఆవిడ శరీరంలో మార్పులు వచ్చి చూడండి, నాకు చేసేద్దాం అనుకుంటున్నారా? ఎవరినో ఆ పెంట మీద దాన్ని తీసుకున్నా చేసేద్దాం అనుకుంటున్నారా? నేను చేసుకోను, డీమ్ డామ్ అడావుడి చేసేస్తాడు. అవును కదా, చేసేస్తాడు. అయితే ఇలాగూ హడావుడి ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. దేవుడు అతను దర్శించడం లేదు. పోనీ అతనికి ఆ విషయం తెలియదు, కానీ గమనిస్తున్నాడు. బహుశా ఇద్దరిది ఒకే ఊరేమో, లేదా దగ్గర దగ్గర ఊర్లో, మొత్తం మీద గమనిస్తున్నాడు. నిశ్చితార్థం అయింది, ఇంకా పెళ్ళి నిశ్చయం చేస్తారు, ఒక డేట్ పెడతారు, పెళ్ళి చేస్తారు, ప్రధానమైంది అంతే. కానీ ఈమె శరీరంలో ఏం కనిపిస్తున్నాయి? కొంచెం 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 స్టమక్ పైకి వస్తుంది, స్టమక్ పైకి వస్తుంది. గమనిస్తున్నాడు, ఏంటిది? ఈడు కొంచెం తేడా కనిపిస్తుంది ఏంటి? భక్తి గలవాడు అనుకున్నాను, భక్తి గల ఆమె అనుకున్నాను, కానీ కొంచెం తేడా ఉందేంటి? సరే, తేడాగా ఉంది, నాకు నచ్చలేదు, అంతే. నచ్చలేదు, డిసైడ్ అయిపోయాడు, నాకు నచ్చలేదు. ఏమ్మా, యోసేపు స్థానంలో నువ్వు ఏం చేస్తావు? ఇష్టపడతావా? చెప్పండి, ఇష్టపడతారా? ఇష్టపడరు. అయితే ఇతని గురించి ఏం రాయబడిందంటే, అతడు నీతిమంతుడు గనుక అవమానపరచడం ఎందుకులే, రహస్యంగా వదిలేద్దాం. అంటే రహస్యంగా విడిచిపెట్టేద్దామంటే డిసైడ్ అయిపోయాడు కదా. ఎందుకు డిసైడ్ అయిపోయాడు? ఎందుకు ఒక నిర్ణయానికి వచ్చేసాడు? ఆమె తప్పు చేసింది, అక్రమం వలన గర్భం ధరించింది. అందుకే నీతిమంతుడు కనుక ఆమెను గాలి చేసి ఆమె జీవితాన్ని నవ్వులు పాలు చేసే కంటే నాకు నచ్చలేదు, రహస్యంగా వదిలేస్తే ఆవిడ తంటలేదో, వాళ్ళ బంధువులు వాళ్ళ తంటలే వాళ్ళు పడతారు అన్న ఆలోచిస్తూ ఉన్నాడంట. ఎప్పుడైతే ఈ ఆలోచన అతనిలోకి వచ్చిందో వెంటనే దేవదూత ప్రత్యక్షమైంది. ప్రైజ్ ది లార్డ్. యోసేపు, నీకు ప్రదానం చేయబడిన నీకు భారీగా కాబోతున్న ఆమెను చేర్చుకోవటానికి భయపడకు, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతనుకున్నటువంటి అనుమానాలన్నిటికీ మబ్బిడిపోయినట్టుగా ఇడిపోయినాయి అంతే, దేవదూత ప్రత్యక్షం అయ్యేసరికి. ప్రైజ్ ది లార్డ్. భయపడకు, ఆమె గర్భం ధరించింది అక్రమ సంబంధం వల్ల కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె యొక్క కుమారుని కంటది. ఆ కుమారుడు ఎవరో తెలుసా? ఆషామాషి వ్యక్తి కాదు, ఆయన యొక్క కుమారుని కంటది. ఆ కుమారుడు ఎవరో తెలుసా? యెషయా గ్రంథకర్త 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. ఆమె ఒక కుమారుని కంటది తెలుసా? ఆయన ఎవరో తెలుసా? తనను నమ్మినటువంటి ప్రజల జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టమని చూడండి. ఈ పేరు కూడా మనుషులు పెట్టింది కాదు, యేసు ప్రభు పేరు. ఆయన పేరు ఆయనే బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన పేరు యేసు అనే మాటకు రక్షకుడు. అందరూ చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, రక్షకుడు. ఇంకా గట్టిగా చెప్పండి, ఎవరు? ఆయన సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక దేశానికి చెందినవాడు కాదు. ఆయన ఎవరంటే సర్వలోక రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె యొక్క కుమారుని కంటుంది, ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. తన ప్రజలను వారి పాపము నుండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చదవండి. తన ప్రజలను వారి పాపము నుండి
ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏం పేరు పెడతారు? యేసు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరెందరో లోకంలో వచ్చారు, కానీ యేసు ప్రభువారి వంటి జన్మ పరిశుద్ధమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ యోసేపు చూడండి, ఆయన గూర్చి ఏం రాయబడింది? నీతిమంతుడు. చెప్పండి. యోసేపు ఎవరు? నీతిమంతుడు. మరియలో అప్పగింపు చూస్తాం, యోసేపులో విధేయత చూస్తాం. యోసేపులో ఏం చూస్తాం? విధేయత. లూకాసు వార్త 2వ అధ్యాయంలో నేను చెప్పేస్తాను, వినండి. మత్తయి, లూకా గారు ఎక్కువగా ఇక్కడే మనకు యేసు క్రీస్తు జననాన్ని గురించిన విషయాలు వీళ్ళిద్దరే రాశారు. ఇంకా యోహాను గారు అయితే డైరెక్ట్ ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని యోహాను గారు డైరెక్ట్. వాక్యమయ్యున్న దేవుడు ఆది యందు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు అని చూస్తాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, ఎలాగా? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన షార్ట్కట్లో క్లుప్తంగా ఆది యందు వాక్యమై ఉన్న దేవుడే అంటే, చాలామంది వేసే ప్రశ్నకు జవాబు ఇక్కడ ఉంది. ఏ ప్రశ్న? ఏమండి, యేసు ప్రభు వారు వచ్చి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఆయన పుట్టిన తర్వాత సంవత్సరాలు లెక్కిస్తున్నారు. ఆయన వచ్చి ఇంచుమించు 2023 సంవత్సరాలే. మరి అంతకుముందు ఎక్కడున్నారు అంటే, ఆది యందు వాక్యమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వాక్కు, ఆ వాక్కు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయంలో. అయితే ఆయన పలుకగా అన్న శబ్దం మనకి వినిపిస్తుంది అక్కడ. అంటే పలుకు అంటే ఒక వాయిస్. అది వచ్చినప్పుడు ఏం కలిగిందంటే, దేవుని యొక్క స్వరం, వాక్యం అది పలికినప్పుడు ఏం చేయబడిందంటే రేమా చేయబడి అక్కడ సృష్టి ఏర్పడింది. ఆమేన్. అంటే ఆయన పలుకుకు, వాక్యానికి ఎంత పవర్ ఉందంటే అక్కడ సృష్టి శాసించే అంత, సృష్టిని కలుగజేసినటువంటి మాట చేత సర్వ సృష్టి, కేవలం ఆయన నోటి మాట చేత కలిగిన సృష్టి మీద ఎన్ని రీసెర్చ్లు చేస్తున్నారో, ఎన్ని పరిశోధనలు చేస్తున్నారో, అయినా అస్సలు దానిని పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. చంద్రయానంలోకి ఏదో మనల్ని పంపించారు. ఏమండి, ఇలాగ ఎప్పటి నుంచో ఎందరో సైంటిస్టులు ఆయన కేవలం నోటి మాట చేత కలుగజేసిన ఈ సృష్టి పైన ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఇంత మాట చేత సమస్తము కలుగ చేసిన ఈ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఎలా వచ్చాడు? ఆయన శరీరాన్ని ధరించి మన మధ్యలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే యోసేపు నీతిమంతుడు, ఆయనలో ఏముంది? విధేయత. అయితే ప్రభువారు ఆయన పుట్టిన తర్వాత మీకు తెలుసు కదా, జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తూ వచ్చి ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు ఏంటి, నేను రాజునయ్యుండే ఇంకొక రాజు పుట్టాడా అని వాళ్ళతో కపటంగా వాళ్ళని కూర్చోబెట్టి తన దగ్గర ఉన్నటువంటి ఎవరిని పిలిపించాడు? శాస్త్రులు ఉంటారు కదా, జ్ఞానులు, వీళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళ గ్రంథాలు తిరగేస్తే, అవును యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. అంటే ఈ ప్రవచనాన్ని బట్టి ఆయన యోధా బెత్లెహేములో పుడతాడు అని వాళ్ళు కనుగొన్నారు. ఈ జ్ఞానులు వెళ్ళేసరికి తర్వాత జ్ఞానులు వెళ్ళారు, పెట్టెలు విప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశారంట? బంగారము, సాంబ్రాణి, బోళము దేవునికి కానుకలుగా అర్పించారు. అయితే దేవదూత చెప్పింది, మీరు వచ్చిన దారిని వెళ్ళొద్దు, వేరే దారికి వెళ్ళిపోండి. ఎందుకంటే హేరోదు ఈ శిశువుని చంపడానికి ప్లాన్ చేస్తాడని వాళ్ళకి ముందు
దేవదూత చెప్పింది, వేరే దారిని వెళ్ళిపోమని చెప్పింది. వారు వేరే దారిని వెళ్ళిపోయిన తర్వాత ఈ హేరోదు జ్ఞానులు మోసగించారన్న విషయం తెలిసి 2 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లల్ని చంపించేశాడు. అయితే అప్పటికి దేవదూత చెప్పింది, మీరు బయలుదేరిపో. ఎవరితో? యోసేపుతో. ఈ స్త్రీని మరియును శిశువును కూడా ఎక్కడికి వెళ్ళిపో? ఐగుప్తుకు. యేసు ప్రభువారి జన్మ ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రవచనాలు, పాత నిబంధన ప్రవచనాలు నెరవేరిపోయి జరిగిపోతూ ఉన్నాయి. హల్లెలూయ. ఇదిగో నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని అని ఆ ప్రవచనం నెరవేరటం కొరకు దేవుడు ఎక్కడికి పంపించాడంటే మరలా ఐగుప్తుకు. ఆ తర్వాత ఈ హేరోదు చనిపోయిన తర్వాత అదిగో ఈ శిశువుని చంపాలనుకున్నవాడు బకెట్ దన్నేశాడు, బయలుదేరు. అటు బకెట్ దన్నేశాడు, బయలుదేరు. ఎక్కడికి వెళ్ళు? మరలా నజరేతుకు వెళ్ళమన్నాడు. ఇందాక సండే స్కూల్ పిల్లలకి చెప్తుంటే, ఏమండి నజరేతు అంటే ఎక్కడ పుట్టాడు? యేసు ప్రభు నజరేతులో పుట్టాడా అని అడిగారు. భలే ప్రశ్న అడిగారు పిల్లలు. స్తోత్రం, హల్లెలూయ. ఆయన పుట్టింది యోధా బెత్లెహేంలో. ఆ తర్వాత నజరేతుకి వెళ్ళాడు, ఎందుకంటే ఆయన నజరేయుడు అనబడును అన్న ప్రవచనం ఉంది మరలా. ఇలాగూ ప్రవచనాలు నెరవేర్పు. అయితే ఆయన యోసేపు విధేయుడు. 1 నీతిమంతుడు, 2 విధేయుడు. ఎందుకు విధేయుడు అంటున్నామంటే ఆయన పశువుల తొట్టులో ఉన్నాడు. అక్కడి నుంచి జ్ఞానం వెళ్ళేసరికి ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి ఐగుప్తుకు తీసుకెళ్ళాడు. ఐగుప్తు నుంచి నజరేతుకు తీసుకువెళ్ళాడు. మరి అక్కడి నుంచి ఈ 8వ రోజు వచ్చినప్పుడు తర్వాత మరలా సున్నతి చేయించడానికి తీసుకువెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయ. ఇలాగూ యోసేపు యేసు ప్రభువారిని, ఈ తల్లిని కూడా పెట్టుకుని చాలా ప్రయాణాలు చేశాడు. హల్లెలూయ. ఎవరు? యోసేపు. ప్రైజ్ ది లార్డ్. అంటే యోసేపు ప్రయాణాల్లో ఏం కనిపిస్తుంది? విధేయత. విధేయత అర్థమవుతుందా? బలు అర్పించడం కంటే శ్రేష్టమైంది విధేయత. అలాగే సంఘంలో కూడా మన సహవాస కోటలు ఉన్నప్పుడు అటు ఇటు పోకూడదు. మీరు మన కోట లేకపోతే వెళ్ళొచ్చు. అంటే విధేయత లోపం కలుగుతుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక్కో మీటింగ్స్ పెట్టుకుంటుంటే అటు ఇటు, ఇక్కడ మనం ప్రార్థనలు ఉంటే అటు ఇటు పోతున్నారంటే ఏంటిదని అర్థం? విధేయత లోపం కలుగుతుంది అక్కడ. నేను 95వ సంవత్సరంలో సహవాసం అడుగుపెట్టాను. మన కోటాలో ఉండగా అసలు మన చర్చలు ఎక్కడికి పోలేదు. నేను ఇప్పటికీ కూడా ఎక్కడికి పోలేదు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసగా ఉన్నప్పుడు కూడా ఏముండాలి? విధేయత. మరీలో ఏముంది? అప్పగింపు, విధేయత. ఇవి ఆత్మీయ జీవితానికి పునాదులు. పునాదులు లేనటువంటి ఇల్లు ఏమైపోయింది? మనం చదువుకుంటున్నాం కదా, ఏమైపోయింది? విధేయత, అప్పగింపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యోసేపులో విధేయత ఉంది కనుక ఎంత ప్రయాణానికి అసలు విసుగు. ఎప్పుడు అర్ధరాత్రి దేవదూత లే యోసేపు శిశువుని చంపాలనుకున్నవాడు, చంపాలని చూస్తున్నాన్నప్పుడు బయలుదేరాడు. ఆడి బకెట్ దనేసాడు, మళ్ళీ బయలుదేరమన్నప్పుడు చూడండి ఎదురు చెప్పలేదు. ఎప్పుడు బయలుదేరమంటే అప్పుడు చూద్దాములే, వెళ్దాములే అనుకుంటూ ఇలాగ ఆలస్యం చేస్తే అక్కడ మరలా తేడా జరిగిపోను. ఇలాగ వచ్చేస్తాడు. ఎవరు? ఆ బిడ్డ చంపబడతాడు. కానీ వెంటనే ఎంత విధేయత చూడండి. చెప్పిన వెంటనే చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే 3 చెప్తానన్నా, 2 విషయాలు చెప్పాను. 3వది చెప్పినా ముగించేనా? ఇది చాలా ప్రాముఖ్యం. 3వది. ప్రైజ్ ది లార్డ్. అదేంటంటే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారిలో ఉన్న తగ్గింపు. చెప్పండి. అసలు దేవుడై ఉండి మానవుడిగా ఒక స్త్రీ గర్భంలో ఉమ్ము నీరులో ఎన్ని మాసాలు ఉన్నాడు ఆయన? ఉమ్ము నీరు. ఏమండి? ఒక మాంసపు ముద్దగా ఆయన ఒక స్త్రీ గర్భంలో ఉండటం చాలా గొప్ప తగ్గింపు. హలో. 2, ఆయన మానవుడిగా జన్మించి 30 సంవత్సరాలు అసలు కనపడలేదు ప్రభు. అంటే శారీరకంగా జన్మనిచ్చిన తల్లికి కన్న తండ్రి కాదు యోసేపు,
కన్నా తండ్రి కాదు. ఎందుకంటే ఆయన పురుషుని కలయిక లేకుండా పుట్టినవాడని మనం చెప్పుకున్నాం మత్తయి 1:18. ప్రైజ్ ది లార్డ్. మరెవరు ఈయన? ఈ యోసేపు సహకారిగా ఉన్నాడు. ఆయన పుట్టే వరకు ఆమెను ఎరగకుండెను అని మనం చూస్తాం. కన్నా తండ్రి కాదు, కాపాడిన తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? యోసేపు. అయితే ఒకటి, ఈ జన్మనిచ్చినటువంటి తల్లికి తను కాపాడినటువంటి తండ్రిగా ఉన్నటువంటి ఈ యోసేపుకు విధేయుడై వాటరింగ్ పని చేసేవాడంట. ఎవరు? యోసేపు. ప్రభువారు కూడా పనిచేసి, అయితే ప్రభువారు పుట్టిన తర్వాత మధ్యలో కొంత చరిత్ర మనకు కనిపించదు, కొంత చరిత్ర కనిపించదు. అంటే ఒక వాక్యం, ప్రభువారు అద్భుతాలు చేస్తుంటే వీడు వడ్లవాని కుమారుడు కాడా, ఇలాగూ కొందరు అడిగినటువంటి ప్రశ్నలను బట్టి ఆయన ఎవరంటే వాటరింగ్ పని చేసేవాడంట యోసేపు. అందుకే తండ్రికి ఎంతో సహకారిగా ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. దేవుడై ఉండి తల్లి గర్భంలో ఉంటాం, గొప్ప తగ్గింపు. దేవుడై ఉండి ఆయన చెక్కలు కొయ్యటం, రంపంతో కొయ్యటం, స్క్రూలు వేయటం, మేకలు కొట్టడం, బల్లలు చేయటం, కుర్చీలు చేయటం. ఇదేంటండి దేవుడికి? హలో, వింటున్నారండి? ఏముంది ఆయనలో? తగ్గింపు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలకు అడిగారు ఆయన. 13లోనో 17లోనో చూడండి. హల్లెలూయా. తగ్గింపు. అలాగే రెండవ కొరింథీ యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకును తాను కట్టుకునేటువంటి తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఆ తువాలు ఏం చేశాడంటే ఆయన నడుము కట్టుకున్నాడంట. మరలా నడుము కట్టుకున్న తువాలు పాదాల వరకు అందాలంటే ఏం చేయాలి? ఆయన నేల మట్టుకు వంగారు. ఏం తగ్గింపండి ప్రభుది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి? తగ్గింపు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని కొరింథీ సంఘానికి దైవజనుడైన పౌలు రాస్తూ ఏమంటాడంటే, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యన. అబ్బా, ఏం తగ్గింపండి. ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన ఎలా వచ్చాడంట? అమ్మ, ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందమ్మా? దేవుడేంటి పశువుల పాక ఎలా ఉంటుంది? పశువులు పేడేసేసి ఉంటుంది, రుచి ఉంటుంది. ఏమండి, అసలు దేవుడు అంటే ఎక్కడ పుట్టాలి? రాజభవనంలో పుట్టాలి. కానీ ఎక్కడ పుట్టాడు ఆయన? సత్రంలో కూడా స్థలం దొరకలేదంట ఆయనకి. సహోదరి మాట్లాడుతూ ఆయనకి స్థలం లేదు, మనం స్థలం ఇవ్వాలని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్రంలో కూడా స్థలం లేదంట. మరి ఎక్కడ పుట్టాడు ఆయన? ఆయన పుట్టింది ఎక్కడ? పశువుల పాకలో. పశువులు గడ్డి మేసి ఆ తొట్లో పొరను పెట్టారు పొత్తుగొడ్డలతో చుట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కాబట్టి ఆయనకు సత్రంలో కూడా స్థలం. చూడండి, ప్రభువు తగ్గింపు. ఎందుకంటే ఇక్కడ దైవజనుడైన పౌలు అంటాడు, మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఎలాగొచ్చాడు? ఆయన దారిద్ర్యాన్ని భరించి. ఏం తగ్గింపండి. ఇంకొక మాట చెప్పిన, భక్తులు ఎవరు? ఇంకా ఆయన తగ్గింపు మనల్ని ఏం చేసిందంటే, దేవునిని డైరెక్ట్గా మనం ప్రార్థించడానికి, లేదంటే తండ్రి అనే అర్హత మనకు లేదు. దావీదు ఏమన్నాడంటే, అబ్రహాం ఏమన్నాడంటే, మీరు ఆదికాండం 18వ అధ్యాయంలో ఇప్పుడు చదవద్దు, నేను ధూళిని అన్నాడు. దావీదు ఏమన్నాడంటే, నేను మిన్నల్లిని అన్నాడు. యోబు ఏమన్నాడంటే, నేను గాలికి ఇటు అటు కొట్టుకుపోతున్న ఎండుటాకును అన్నాడు. మెఫీబోషెత్ ఏమన్నాడంటే, నేను చచ్చిన కుక్కను అన్నాడు. బాప్తిస్మిచ్ యోహాను ఏమన్నాడంటే,
ఆయన చెప్పుల వారును విప్పుటకైనా పాత్రుణ్ణి కాను. ఇలాగూ తండ్రి అని పిలిచే ఆధిక్యత ఎవరికీ లేదు అసలు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు 10వ వచనం నుంచి మీరు చదువుకుంటే 9, 10 వచనాలు చదువుకుంటే శిష్యులు వెళ్ళి, అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అని యేసయ్యని అడిగితే, మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి, హలో, ప్రభు ఎంతగా తగ్గించుకుని ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని మనల్ని ఏం చేశారంటే అసలు తండ్రి అని పిలవటానికి యోగ్యత లేని మనకు తండ్రి అని పిలిచే యోగ్యత ప్రసాదించాడు. కొట్టండి, చప్పట్లు కొట్టండి ఆయనకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మహా భక్తులు, యోబంత భక్తుడు, దావీదంత భక్తుడు. ఏమండి వీళ్ళు ఏమని పిలవలేదు. కానీ మనకైతే ఈ క్రొత్త నిబంధన సంఘానికైతే హల్లెలూయా మనం ఏమని పిలుస్తున్నాం అంటే ప్రభు తగ్గింపు. ఇంకా ఎంతగా తగ్గించుకున్నారంటే, ఏమా ఎవరన్నా వచ్చి దవడ మీద కొట్టేశారనుకోండి, మిమ్మల్ని ఊరుకుంటారా? ప్రసంగాలు చేయటం సులువు, నీ కుడి చెంప మీద కొడితే అది ప్రభు చెప్పాడు, దాన్ని ఆ విధంగా అప్పగించుకున్నాడు కూడా ఆయన. ప్రభు బోధన కాఫీ కొట్టేశారు గాంధీ గారు వాళ్ళు కట్టారు. హలో, ఎవరు? మహాత్మా గాంధీ అని. కూర్చోండి, ఎక్కడ ఉన్నాడు కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి. ప్రైజ్ ది లార్డ్. తొందరగా కూర్చోండి. హల్లెలూయా. వింటున్నారండి? ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు బోధనే కాపీ కొట్టేశారు. ఎవరు? నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పమన్న ఆ మాట చెప్పింది ఎవరో తెలుసా? మన ప్రభువే ఆ మాట చెప్పింది. అలాగే ఆయన కొరడలతో కొడుతున్నటువంటి వారిని శపించలేదు. ఆయన గ్రడ్డపు వెంట్రుకలు పెట్టుకుని లాగుతూ ఉంటే ఆయన దోషణ చేయలేదు. ఆయనను హింసిస్తూ ఉంటే ఆయన కొట్టుతున్నటువంటి కొరడాలు ఎలాగుండేవి అంటే, హలో అమ్మ వినాలి, కొరడాకు ఆ చివర అలాగా వారులుగా ఉండి ఒక్కొక్క వారకు గేలములాగా ఉండేయట. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు తన సౌందర్యాన్ని కోల్పోయాడని, ఏ విధంగా కోల్పోయాడని, రియల్గా ఈ విధంగా జరిగిందని కొంత చేశారు. దానికి ఒక యాక్టర్ని ఆ షూటింగ్లో కృత్రిమమైనటువంటి వీపు పైన అమర్చి ఆ కొరడతో ఒక దెబ్బ కొట్టేసరికి ఒక వారు సైడ్ అయ్యి పక్కన ఇలాగ చీరుకుంటూ వస్తే వెంటనే అతన్ని సర్జరీ చేయించారు. ఆపరేషన్ చేయిస్తే ఒక్క గ్యాలపు ముళ్ళు పక్కకి వెళ్ళి చీరిస్తే ఇంత బాధ వచ్చింది. నేను ఆ ప్రభు ఎంత తట్టుకుని ఉంటాడు అని ఆ ఒక్కదాన్ని బట్టి అతను ప్రభువు నమ్మేసుకున్నాడంట. హల్లెలూయా. అంటే అటువంటి ఎన్ని కొట్టారు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఆయన శరీరం అంతా దున్నబడుతుందని ముందుగానే ప్రవక్తలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో ముందుగానే ప్రవక్తల ద్వారా ఆయన్ని ఎలాగూ హింసిస్తారో వ్రాయబడింది. ఏమండి? అయితే ఆయన శరీరం అంతా దున్నబడినప్పుడు ప్రభువులు ఎంత తగ్గింపు అంటే నోరు తెరవలేదంట. నోరు తెరవలేదు. గెత్సెమని తోటలో పట్టుకున్నప్పుడు నోరు తెరవలేదు. అపహసిస్తున్నప్పుడు నోరు తెరవలేదు. ఆయన వెనక్కి వెళ్ళి నిన్ను గుద్దింది ఎవరో, ప్రవచించు, నువ్వు ప్రవక్తవైతే అని హేళన చేస్తున్నప్పుడు నోరు తెరవలేదు. నోరు తెరిచి ఆయన సృష్టి కలుగుగా కంటే సృష్టి కలిగింది. నోరు తెరిచి నువ్వు లేచి నడువంటే కుంటివారు నడిచేశారు. నోరు తెరిచి నువ్వు దృష్టి పొంది ఉన్నావంటే గురుడివారు చూశారు. నోరు తెరిచి దెయ్యాలకు ఆజ్ఞాపిస్తే అడ్రస్ లేకుండా పారిపోయినాయి. ఎంత పవర్ ఉంది ఆయన మాటకు. కానీ ఆయన నోరు తెరవలేదంటే ఆ సమయంలో ఎంత సహించుకున్నాడు. ఈనాడు కుటుంబాల్లో కూడా శాంతి సమాధానం కావాలంటే ఒకరు నోరేసి పడిపోయినప్పుడు ప్రభువారి వల్ల మరొకరు మౌనంగా ఉంటే ఆ కుటుంబంలో కూడా నిజంగా చాలా నెమ్మది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు నోరు తెరిస్తారు, ఇంకొకళ్ళు ఇంకా పెద్దగా నోరు తెరిస్తే అది దెయ్యాల కొంపలాగా ఉంటుంది. మాట విరిగిపోద్ది. మాట పోయి చెయ్యి లేస్తుంది. చెయ్యి లేచిన తర్వాత జుట్టు పట్టుకుంటారు. ఆ తర్వాత బలం ఉన్న వాళ్ళను కొడతారు, బలం లేని వాళ్ళని కొట్టించుకుంటారు. అంతే కదా జరిగేది లోకల్లో. దీనికి కారణం మూలం ఏంటి? నోరు. ఏం లేదు, అసలు మూలం ఎక్కడ? నోరు. అందుకే మీ నోటికి కళ్ళు వేసుకోండి అన్నాడు. ఎవరు? యాకోబు గారు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నేను ఎక్కడో ప్రారంభించాను, ఎక్కడికి వెళ్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. మీరు అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువులో ఏం కనిపిస్తూ ఉంది? తగ్గింపు. ఏముంది? అలాగే ఆయన నోరు తెరవగా తెరిచారు. నువ్వు రాజువా, విడిపించడానికి నాకు శక్తి ఉంది అన్నాడు. ఎవరు? పిలాతు. నీకెక్కడదే, నేను ఇస్తే తప్ప. అబ్బా, అటువంటి నిజంగా ఆయన దేవుడు అనటానికి చూడండి, నీకు పైనుంచి నా వలన కలిగిందే నీ అధికారం, నీకెక్కడదో నువ్వు నన్ను విడిపించడానికి? పేతురు ఏదో వీరులాగా రక్షించేద్దామని కత్తి తీశాడు, పెద్ద వీరులాగా. ఆ కత్తి వాడటం కూడా రాలేదు. మరి మురణేసేద్దామని కూడా చెవి కూడా తెగనలేదు మనోడికి, చెవి కూడా. నీ కత్తిని ఓరలో పెట్టు, కత్తితో జయించబడి కత్తితో నేను నాశనం అవుతాడు. ఈ టైంలో నేను ఆజ్ఞాపిస్తే పరలోక సైన్య సమూహం దిగొచ్చేస్తుంది. ఎంచుమించు 14 సేనలు దిగొచ్చేస్తుంది ఫైట్ చేయడానికి. పేతురు, నేను ఇందుకే వచ్చాను, నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను, నా టైం, నా గడి వచ్చింది కాబట్టి నీ కత్తి తీసి నీ వరలో పెట్టు. నేను ప్రాణం పెడుతున్నాను, ప్రాణం తీసుకోవాలంటే ఎవడు తీసుకోగలడు? ఆ మాటలు యోహాను గారు రాశాడు. ఆయన ప్రాణము పెట్టాను, ఎందుకంటే ఆయన శిష్యులు అందరి వల్లే పారిపోలేదు, కూడా ఉన్నాడు. యోహాను గారు క్లియర్గా చాలా స్పష్టంగా క్రీస్తు శిలువను గురించి రాశాడు. బాగా ఆయన ప్రాణము పెట్టాను అని రాశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అంటే ఇన్ని కొరడాలు చీలుస్తూ ఉన్నా నోరు తెరవలేదు. ఆ యొక్క గడ్డపు వెంట్రుక లాగుతూ ఉన్నా నోరు తెరవలేదు. అలాగే ఇంకొకడు పరిగెట్టుకుంటూ వచ్చి తలపైన మొళ్ళ కిరీటం పెట్టాడు. మరొకడు ఏం చేశాడంటే ఒక కర్ర తీసుకుని వచ్చి ఆయన ఆ మొళ్ళ కిరీటం పైన కొట్టాడు. ఏమండి, అవి లోపలికి దిగిపోయి ఎంతో బాధ, కానీ నోరు తెరవలేదు. నువ్వు రాజు, నేను విడిపించడానికి నాకు అధికారం ఉంది అంటే ప్రభు నోరు తెరిచి, నా వల్లనే కలిగింది నీకు అధికారం, నువ్వు రాజువా అని అడిగితే నేను రాజునే అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? అలాటప్ప దేవుడు కాదు, రాజులకే రాజు ఆయన. పిలాతు ముందు చెప్పు, నువ్వు రాజువా? నేను రాజునే. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరలా రెండవసారి మూడవసారి నోరు తెరిచాడు ఆయన. ఒకటి, నేను రాజునే అని తెరిచాడు ఆయన నోరు. 2, నా వల్ల నీకు అధికారం కలిగిందని తెరిచాడు ఆయన. 3, ఆయన వీధులలో సిలువ మోస్తూ ఉన్నప్పుడు అనేకులు ఏడుస్తూ ఉంటే, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం, మీకోసం రాబో ఉగ్రత ఒకటి ఉంది, నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఆయన 3వసారి నోరు తెరిచారు. 4వసారి నోరు తెరిచినప్పుడు ఎక్కడ? సిలువలో ఆయన సప్తస్వరాలు. మనం గుడ్ ఫ్రైడే రోజు ఆ 7 మాటలు ధ్యానిస్తాం. సప్తస్వరాలు అంటే సిలువలో పలికిన 7 మాటలు. ఆ మాటల్లో తండ్రి ఒక మాట, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. అబ్బా, ఏం తగ్గింపండి, ఏం తగ్గింపండి. క్రిస్మస్ అంటే ఆయన జన్మించినటువంటి స్థలం ఏది? పశువుల పాక. మరిని బట్టి ఏమి నేర్చుకున్నారు? అప్పగింపు. అప్పగించేసుకుందామే. ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. రాళ్లతో కొడతారా? రాళ్ల దెబ్బలైనా భరిస్తాను, నీ చిత్తమే సిద్ధించినగాక. అప్పగించేసుకుంది. యోసేపులో ఏముంది? విధేయత. ప్రైజ్ ది లార్డ్. ఆచారంగా చేయట్లేదు మనం, అందుకని దాన్ని మర్చిపోతున్నాం. సరదాగా తేవాల్సి దొరుకుద్దా? ఇప్పుడు వెళ్తారు ఎవరన్నా, లేట్ అయిపోద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? వినండి. మరి ఇలా ఏముంది? అప్పగింపు. యోసేపులో ఏముంది? యేసు ప్రభువులో ఏముంది? తగ్గింపు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనల్ని ఏం చేసినాయి అంటే క్రీస్తుని సమీపించేటట్టుగా చేసినాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనకు ఏ క్రిస్మస్ ఇది? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రిస్మస్ నేడు క్రీస్తు జననం లెండి, రండి పాడదాం, పాటలు పాడండి,
వేగమిరా రండి, పాటలు పాడండి, వేగమిరా రండి. హ్యాపీ హ్యాపీ చప్పట్లు. మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీగా పాడండి, హ్యాపీగా పాడాలి. మెర్రీ మెర్రీ ఇలా కాదు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. చిన్నారి యేసుని చిరునవ్వులు, విరజిమ్మె ఎదలో నవకాంతులు. చిన్నారి యేసుని చిరునవ్వులు పాడాలి పిల్లలు కూడా. విరజిమ్మె ఎదలో నవకాంతులు. ఆ బాల యేసుని నయనాలే చాలు, ఆ బాల యేసుని నయనాలే చాలు. విరజిమ్మె ఎదలోన ఎనలేని కాంతులు, విరజిమ్మె ఎదలోన ఎనలేని కాంతులు. హ్యాపీ హ్యాపీ అలా చేతులు ఊపుతూ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రిస్మస్ నేడు క్రీస్తు జననములెండి రండి, పాటలు పాడండి, వేగమిరా రండి. అందరూ పాడాలి, అందరూ స్వరమితి. పాటలు పాడండి, వేగమిరా రండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. దివిలోని దూతలు స్తుతించగా, భువిలోని ప్రజలు ప్రణమిల్లేగా. దివిలోని దూతలు ఏం చేస్తున్నారంట? స్తుతిస్తూ ఉన్నారు, పాడాలి. దివిలోని దూతలు స్తుతించగా, భువిలోని ప్రజలు ప్రణమిల్లేగా. రాజాతి రాజు పవళించే చూడు, రాజాతి రాజు పవళించే చూడు. పరలోక పదము ప్రవళించే చూడు, పరలోక పదము ప్రవళించే చూడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, క్రిస్మస్ పాడాలి. ఆమేన్. ఉత్సాహంగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రిస్మస్ నేడు క్రీస్తు జననం రండి రండి, పాటలు పాడండి, బాగా పాడండి, పాటలు పాడండి, బాగా పాడండి, చప్పట్లు కొట్టండి, బాగా కొట్టండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఏం నేర్చుకున్నారు ఈ క్రిస్మస్లో మీరు? ఏం నేర్చుకున్నారు? మరిలో ఏముంది? అప్పగింపు. అప్పగించుకోవాలి. మరి అలాగే దోతకు అప్పగించుకుందో అలాగే నడిపించే సేవకుడికి అప్పగించుకోవాలి. ఎటుకంతే తటి ఎటు మనసులాగే తటి వెళ్ళిపోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపులో ఏముంది? చిన్న చిన్నగా లేదు వాళ్ళ ఆత్మీయ స్థితి, విధేయత. సృష్టికర్త అయినప్పటికీ మన ప్రభువులో ఏముంది? మరి ఆయనే తగ్గించుకున్నట్టు మనం ఎంత తగ్గించుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈ మూడు ఎవరైతే అనుసరిస్తారో ఆ కుటుంబాలు, ఆ వ్యక్తుల జీవితాలు ఎంతగా దీవించబడతాయి అంటే అంతగా ఆశీర్వదింపబడతాయి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలు మన వెనుకలో దీవించునుగాక. హల్లెలూయా. 6:30కి స్టార్ట్ చేసి 9:30కి ముగించేద్దాం అనుకున్నాం, కానీ
బాగా లేటుగా ప్రారంభించినప్పటికీ 9:30 ఒక 5 నిమిషాలు ఎక్కువైందంతే. ప్రైజ్ ది లార్డ్. అందరూ తలలు వంచండి, అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా.